నమస్కారం. సిటీ న్యూస్‌కు స్వాగతం. నా పేరు కళ్యాణి. తలసేమియా బాధిత చిన్నారుల కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ఆవరణలో భవనాన్ని నిర్మిస్తామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ఆవరణలో తలసేమియా బాధిత చిన్నారుల రక్త మార్పిడి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ టీజీ వెంకటేష్ భవన్ ఆవరణలో తలసేమియా బాధిత చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన రక్త మార్పిడి కేంద్రాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించి రక్తదానం చేసిన వారిని అభినందించారు. అనంతరం తలసేమియా చిన్నారుల రక్త మార్పిడి కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, మాజీ చైర్మన్ కమిటీ సభ్యులు శ్రీనివాసులతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తలసేమియా వ్యాధి దురదృష్టకరమైనదని, ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులకు ప్రతి నెల రక్తం మార్పిడి చేయకపోతే వారు మరణించే ప్రమాదం ఉందని తెలిపారు. అలాంటి తలసేమియా బాధిత చిన్నారుల కోసం రక్త మార్పిడి కేంద్రాన్ని ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. ఈ రక్త మార్పిడి కేంద్రం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణలోని తలసేమియా బాధిత చిన్నారులకు ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. తలసేమియా బాధిత చిన్నారుల కోసం తమ ట్రస్ట్ ద్వారా ₹1,00,00,000 ప్రాజెక్టును చేపడతామని తెలియజేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు నగరంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశామని, ఇందుకోసం ప్రభుత్వ నిధులతో పాటు తమ సొంత నిధులను కూడా కేటాయించిన విషయాన్ని ఆయన తెలిపారు. కర్నూలులో ఉన్న బ్లడ్ బ్యాంకుకు ఎంతో చరిత్ర ఉందని ఆయన వివరించారు. ఈ బ్లడ్ బ్యాంకు ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 2 లక్షల యూనిట్ల రక్తం స్వీకరించటం అభినందనీయమని, ఇది ప్రమాద బాధితులతో పాటు తలసేమియా బాధిత చిన్నారులకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఇలాంటి మంచి పనులు చేసేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో రాజకీయాలు జోక్యం చేసుకుని ఇబ్బందులు తలెత్తుతాయని, వాటిని అధిగమించి ముందుకు సాగుతున్నామని తెలియజేశారు. కర్నూలు నగరంలో రాజకీయాలకు అతీతంగా తమ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వెల్లడించారు. కర్నూలు నగరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకును చక్కగా నిర్వహిస్తున్న సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డిని, మాజీ చైర్మన్ శ్రీనివాసులను ఆయన అభినందించారు. ఎన్నాళ్ళు సేవ చేస్తూ ఉండి కొద్దిగా కేంద్రంగా ముందుకు పోయే దిశలో ఉన్నారు. దాంట్లో ముఖ్య పాత్ర వహిస్తున్న పెద్దలు డాక్టర్ గోవిందరెడ్డి గారు, శ్రీనివాసులు గారు, మరి కార్యక్రమానికి బ్లెస్ చేసేదానికి డిఎంహెచ్ఓ గారు వచ్చారు. వారికి మరి నర్సింహులు ఇంకా మిత్రులు నిరంతరం కృషి చేసి ఈ బ్లడ్ బ్యాంకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శ్రీకారం చుట్టడం, ప్రభుత్వ నిధులు లేకుండా నిధులను ప్రోగు చేసి సొంత నిధులు మళ్ళీ ఎమ్మెల్యే నిధులు అప్పుడు ప్రోగు చేసి ఈ ప్రాజెక్టును కట్టడం జరిగింది. మరి ఇంకా ఈ తలసీమ అనేది చాలా దురదృష్టకరమైన జబ్బు. ఇది చిన్నపిల్లలకు పుట్టినప్పటి నుంచి మొదలవుతుంటుంది. ఆ బ్లడ్ మార్పిడి చేయకపోతే బతకరు. సో ప్రతి నెల ఈ బ్లడ్ మార్పిడి చేసుకోకపోతే బతకరు. సో ఈ సేవ అనేది అమోఘమైన సేవ. దీనికి ఒక బిల్డింగ్ వస్తే ఆరోగ్యశ్రీ కింద కట్టేదానికి అవకాశాలు ఉన్నాయి. ఒక ₹1,00,00,000 ఈ ప్రాజెక్టుని త్వరలో భరత్తో పునాది వేపిస్తాం, ఫౌండేషన్ వేపిస్తాం. దీన్ని మా ట్రస్ట్ ద్వారా అమౌంట్ ఏర్పాటు చేసి మళ్ళీ ఇటువంటి దాంట్లో కొద్దిగా బిల్డింగ్లకు డబ్బులు రావు ప్రభుత్వం నుంచి, మరి రెడ్ క్రాస్ కింద ఉన్నది కాబట్టి సో దీన్ని మనం ఎప్పుడు డొనేషన్లతోనే ఈ కార్యక్రమాలు చేయాలి. సో ఆంధ్రాలో ఐ కెన్ సే ఈ బ్లడ్ బ్యాంకు ప్రథమ బ్లడ్ బ్యాంక్ అనొచ్చు. తెలంగాణలో కూడా ఈ బ్లడ్ బ్యాంక్ లేనప్పుడు ఇక్కడ మొదలు పెట్టాం. దీన్ని అంత చరిత్ర ఉండే ఈ బ్లడ్ బ్యాంకు. రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి, కొంతమంది రాజకీయాలు చేస్తుంటారు. వాళ్ళ సేవ మాత్రం ఆ రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకోబోతున్నాం. పార్లమెంటు లాంటి దేశంలోని అత్యున్నత చట్ట సభలపై విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు.
నగరంలోని డాక్టర్ కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగర శివార్లోని డాక్టర్ కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డాక్టర్ కెవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కెవి సుబ్బారెడ్డి, కార్యక్రమ నిర్వాహకురాలు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురవరం గీతామాధురి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ పార్లమెంటు లాంటి అత్యున్నత చట్టసభలపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు మాక్ పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని, రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటుతో తనకున్న అనుబంధాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. పార్లమెంటులో సమావేశాల సందర్భంగా ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయని, ఇలాంటి పరిస్థితుల్లో బిల్లులు ఎలా పాస్ అవుతాయి అన్న సందేహం విద్యార్థుల్లో ఉందని తెలియజేశారు. పార్లమెంటుకు బిల్లు వచ్చే ముందు దానికి సంబంధించిన చర్చలు పార్లమెంటు కమిటీ సమావేశంలో జరుగుతాయని అన్నారు. పార్లమెంటు కమిటీకి సంబంధించి ఒక చైర్మన్, 33 మంది పార్లమెంటు సభ్యులు ఉంటారని, వారిలో అత్యధిక శాతం మంది అంగీకరించిన నేపథ్యంలో ఆ బిల్లు పార్లమెంటుకు వస్తుందని తెలిపారు. అనంతరం పార్లమెంటులో ఆ బిల్లు పాస్ అవుతుందని వివరించారు. 6 కీలక శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా తాను వ్యవహరించానని, 2 సార్లు ఉత్తమ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా అవార్డు అందుకున్నానని తెలిపారు. పార్లమెంటులో గొడవల గురించి ప్రస్తావిస్తూ పార్లమెంటులో సభ్యుల మధ్య వాదోపవాదాలు కేవలం ప్రతిపాదిత అంశం ఆధారంగా జరుగుతుందని, సమావేశం అనంతరం సభ్యులందరూ స్నేహపూర్వకంగా మెలుగుతారని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. క్రీడాకారులు మైదానంలో ఎలా పోటీ పడతారో పార్లమెంటు సభ్యులు కూడా పార్లమెంటు సమావేశాల్లో వాదోపవాదాల్లో పాల్గొంటారని, క్రీడాకారులు మ్యాచ్ అనంతరం ఎలా స్నేహపూర్వకంగా ఉంటారో పార్లమెంటు సభ్యులు కూడా పార్లమెంటు నుంచి బయటకు వస్తే అలాగే ఉంటారని వెల్లడించారు. పార్లమెంటులో కీలక బిల్లుల ఆమోదం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తదితరుల ఆదేశాల మేరకు తాను బీజేపీ పార్టీలో చేరి పలు బిల్లుల ఆమోదానికి సహకరించానని చెప్పారు. ప్రపంచంలో మన దేశ రాజ్యాంగం ఎంతో ఉత్తమమైనదని వివరించారు. పరిస్థితులను బట్టి మన దేశంలో ఒక్కో సందర్భంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంటు స్పీకర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూపర్ పవర్గా వ్యవహరిస్తారని తెలియజేశారు. మన దేశంలో ఇంకా కులాలు, మతాలను బట్టి ఓట్లు వేసే పరిస్థితులు ఉండటం దురదృష్టకరమని తెలిపారు. ప్రజలకు మంచి చేసేవారిని ఎన్నుకునే సంస్కృతి ప్రజలు అలవాటు చేసుకుంటే దేశానికి అంతా మంచే జరుగుతుందని వివరించారు. మహాభారతాన్ని చదివితే రాజకీయాలంటే ఏమిటో అర్థమవుతుందని వివరించారు. మహాభారతం కాలం నుంచి రాజకీయాలు ఉన్నాయని వెల్లడించారు. దేశంలో భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని చక్కగా అమలు జరుగుతోందని వివరించారు. బీజేపీ ఏ మతానికి, కులానికి వ్యతిరేకం కాదని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వెల్లడించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన మాక్ పార్లమెంట్ అందరినీ ఆకట్టుకుంది. గీతామాధురి సురవరం అంటే ఒక ట్రేడ్ మార్క్. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళందరూ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేషనల్ సిపిఐ నాయకులుగా, కమ్యూనిస్ట్ నాయకులుగా ఉండేవాళ్ళు. కానీ గీతామాధురి గారు మాత్రం మా బీజేపీలో ఉన్నారు. మరి గీతామాధురి గారు ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన మన కర్నూలులో అందరితో సమైక్యంగా ఉంటూ దేశ సేవ చేస్తూ ముందుకు పోతున్నందుకు, ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక రాజ్యసభలో మెంబర్స్ తక్కువగా ఉన్నప్పుడు బీజేపీ పార్టీకి దేశకు సంబంధించినవి రెజల్యూషన్స్ పాస్ చేయాలా, కాశ్మీర్ మనతో అంతర్భాగమైన మనం పోయి ఇండియన్స్, వెదర్ హిందూస్ ఆర్ ముస్లిమ్స్, ఎనీబడి, క్రిస్టియన్స్, దే ఆర్ నాట్ సపోజ్ టు బై ది ల్యాండ్ దేర్. కాశ్మీరులో పోయి ల్యాండ్ కొనేదానికి హక్కు లేదు. కాశ్మీర్ మాత్రం అంతర్భాగం దేశంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇటువంటి పొరపాట్లను సరిదిద్దుకునేదానికి, అలాగే జిఎస్టీ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేసేదానికి, మరి ఎన్నో విప్లవాత్మకంగా రెజల్యూషన్స్ పాస్ చేసే ఉన్నప్పుడు
మోదీ గారు అక్కడ హోమ్ మినిస్టర్ వాళ్ళంతా మీరు మా బీజేపీలో మీరు ముందు నుంచి ఉన్నారు, చిన్నప్పుడు విద్యార్థి పరిషత్ లీడర్గా ఉన్నారు, ఇప్పుడు మీరు రావాలి నంబర్ కోసం అని ఆర్డర్స్ ఇవ్వటము, ఆర్డర్స్ అనుగుణంగా బీజేపీలో మళ్ళీ పుట్టిన పార్టీలోనే, నేను పెరిగిన పార్టీలోనే మళ్ళీ చేరటం జరిగింది. మరి ఆ పార్టీలో ఉన్నప్పుడు కొన్ని నేర్చుకున్నాం, వేరే పార్టీలో బీజేపీలో వచ్చినాక ఇంకా చాలా నేర్చుకున్నాం. మాకు కూడా ఇలా సెషన్స్ జరుగుతూ ఉంటాయి, ప్రైవేట్ పార్టీ సెషన్స్. ఎవరు ఎలా మాట్లాడాలి, ఎవరు ఏమి ఇష్యూ వస్తే ఎలా మాట్లాడాలి. మీ అందరూ గుర్తుంచుకోవాల్సింది, పార్లమెంట్లో ఈ స్పోర్ట్స్ స్పిరిట్ ఉంటుంది. మీరు అనుకున్నట్లు అపోజిషన్ వాళ్ళు, రూలింగ్ పార్టీ వాళ్ళు కొట్టుకుంటారు, గుద్దుకుంటారు. మరి వాళ్ళని చూసి ఇక్కడ ప్రజలు కూడా కొట్టుకోవటం, గుద్దుకోవటం జరుగుతూ ఉంటుంది. బాబా అది మాంట్రిల్లే అనుకోండి, అక్కడ మైక్ ఆన్ అయ్యేదే ఆ ఫైట్లు మొదలవుతాయి. వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళు, వీళ్ళ సబ్జెక్ట్ వీళ్ళు. మైక్ ఆఫ్ అయితే బంద్ అయిపోతుంటాయి. లాస్ట్ టైం మీకు కూడా మీకు చెప్పడం జరిగింది, ఇదే మాకు పార్లమెంటు సబ్జెక్టులో వచ్చినాము. సినిమా షూటింగ్, హీరో విలన్ కొట్లాడతారు, ఎప్పుడు కెమెరా ఆన్ అయ్యేది, కెమెరా బంద్ అయ్యేది, ఇద్దరు కూర్చొని భుజాల మీద వేసుకోపోతారు. ఇది కూడా అంతే, అపోజిషన్ కానీ రూలింగ్ పార్టీ కానీ ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ మీద ఫైట్ ఉంటుంది. ఆ పార్టీ నిర్దేశం మేరకు ఓట్లు వేస్తారు. మరి బయటకు వచ్చేదే మీరు అందరూ బాయ్ బాయ్. మీరు అనుకుంటుంటారు పార్లమెంట్లో కొట్టుకుంటుంటారు, ఎట్లా బిల్లులు పాస్ అవుతాయి, ఎట్లా ఇది చేస్తారు, సబ్జెక్ట్ ఎప్పుడు మాట్లాడతారు, వీళ్ళు కొట్టుకునేదే ఉంటుందంటే మీరు తెలుసుకోవాల్సింది, పార్లమెంట్ కమిటీస్ ఉంటాయి. ఒక్కో కమిటీ, ఆ కమిటీలో ఒక 35 మంది ఎంపీలు ఉంటారు, 32 నుంచి 35 ఎంపీలు. ఆ ఎంపీలు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. నేను ఒక పార్లమెంట్ కమిటీ చైర్మన్గా ఉంటే, నేను పెద్ద కమిటీకి నేషనల్ హైవేస్ అంటే దేశంలో ఉండే రోడ్లు, దేశంలో ఉండే మన టూరిజము, దేశంలో ఉండే రైల్వేసు, దేశంలో ఉండే లైబ్రరీసు, కల్చరు, ఇవన్నీ నా కింద ఉండేది. సివిల్ ఏవియేషన్, షిప్పింగ్ అంటే ఎయిర్పోర్ట్లు అన్నీ దాని కింద ఉండేది ఆ గ్రూప్లో. మరి అలాగే షిప్పింగ్ కూడా దేశంలో ఉండే పోర్ట్లంతా దాని కింద ఉండేది. బిగ్గెస్ట్ పోర్ట్ఫోలియో నేను చైర్మన్గా వచ్చాను. బెస్ట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా కూడా నాకు 2 తూళ్ళు అవార్డు రావటం జరిగింది. నేటి తరం విద్యార్థులకు సాహిత్యం, కవిత్వం లాంటి అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో 21వ శతాబ్ది మహిళా సాహిత్యం సమాలోచన అనే అంశంపై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో 21వ శతాబ్ది మహిళా సాహిత్యం సమాలోచన అనే అంశంపై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కు కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వెంకట బసవరావు, కళాశాల ప్రిన్సిపల్ తిరుపతి ఇందిరా శాంతితో పాటు వింధ్య, వాసవి ప్రసాద్, సోమశేఖర్, డాక్టర్ ప్రసాద్, ఆచార్య కాత్యాయని, గంప వెంకటరామయ్య, హరిశ్చంద్రారెడ్డి, ఆశా జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, పురుషుల డిగ్రీ కళాశాలలో 21వ శతాబ్దపు మహిళా సాహిత్యం సమాలోచన అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. కవిత్వం, సాహిత్యం వంటి రంగాలపై నేటి తరం విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని వెల్లడించారు. గతంలో కోరిన ప్రకారం తన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కళాశాలకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించిన విషయాన్ని ఆయన వెల్లడించారు. రాష్ట్ర మంత్రి తన కుమారుడు టీజీ భరత్ సారథ్యంలో కర్నూలు పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక విప్లవం చోటు చేసుకుంటోందని వివరించారు. కర్నూలు పరిసర ప్రాంతాలలో వేల కోట్ల రూపాయలతో పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని, దీనివల్ల ఈ ప్రాంత విద్యార్థులకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని చెప్పారు. విద్యార్థులు రొటీన్ కోర్సులకు భిన్నంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే కోర్సుల్లోనే ఎంచుకొని చదవటం వల్ల ఉద్యోగాలను త్వరగా సాధించవచ్చు అని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు టెక్నికల్ కోర్సుల వైపు మొగ్గు చూపాలని,
వీటికి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి నడవడికతో ఆనందంగా జీవించినప్పుడే సంగీతం, సాహిత్యం, కవిత్వం వంటివి అంశాలపై ఆసక్తి ఉంటుందని తెలియజేశారు. ముఖ్యంగా విద్యార్థులు ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా క్రమశిక్షణతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. తమ పరిశ్రమల్లో మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉన్నవారికి ఒక్కొక్కరికి 1,500 రూపాయల చొప్పున నెలకు దాదాపు 40 లక్షల రూపాయలకు పైగా అలవెన్సులు పంపిణీ చేస్తున్న విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో ఎదగాలని తెలియజేశారు. కవిత్వము, సాహిత్యము ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? కొద్దిగా సుఖంగా బతికితే ఇవంతా ఉంటాయి. అసలు మనుషులు మనం సుఖంగా బతకలేనప్పుడు ఇవంతా ఏం చేస్తాయి? సో ముందు మీరు హ్యాపీగా ఫ్యూచర్లో బతికేది నేర్చుకోవాలా. అబ్బాయిల అలవాట్లు కూడా ఏమైనా పొరపాట్లు ఉంటే మార్చుకోవాలి. అప్పుడే వాళ్ళకు కూడా రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా అబ్బాయిలు చెప్పేది ఏమంటే, మీరు చేసే ఏమైనా పొరపాట్లు ఏమైనా ఉంటే అది మీ పిల్లలు చూస్తుంటారు. వాళ్ళు కూడా చెడు అలవాట్లకు అవకాశానికి మీరు సంకల్పించిన వాళ్ళు అవుతారు. మీరు మంచి హ్యాబిట్స్తో బతకలేని వాళ్ళు మీరు పెండిళ్ళు చేసుకోకుండా అట్లే పడింటే బాగుంటుంది. కానీ మీరు మంచి అలవాట్లు లేకుండా పొరపాట్లు చేస్తే మాత్రం తప్పుగా ఉంటుందని తెలియజేస్తున్నాను. సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే ఈ పాండిత్యాలన్నీ బాగుంటాయి. లేకపోతే కవులు ఉండరు, పాండిత్యం ఉండదు, సమాజం నాశనం అయిపోతుంటుంది. ముఖ్యంగా మీ అందరికి తెలియజేసేది, ఏమన్నా సమస్యలు ఉంటే తప్పకుండా నా దగ్గర తీసుకుని వస్తే భరత్ చెప్పడమో, భరత్ దగ్గర తీసుకుని వస్తే ఆ పనులు చేయటమో, ఏదో విధంగా మీకు సహకరించేదానికి ఎల్లప్పుడూ మీతో ఉంటామని, తోడుగా ఉంటామని తెలియజేస్తూ, అంటే ఇట్టే అర్థమైపోతుంది. కేవలం కర్నూలు కాదు, 2 తెలుగు రాష్ట్రాలకు టీజీవీ అంటే బ్రాండ్, పరిచయమే అక్కర్లేని తిరుగులేని బ్రాండ్. దానంలో బ్రాండ్, ధైర్యంలో బ్రాండ్, నాయకత్వంలో బ్రాండ్, అభివృద్ధిలో బ్రాండ్, వ్యాపారంలో బ్రాండ్, రాజకీయాలలో బ్రాండ్. ఇది సార్ మా బ్రాండ్. 2 సార్లు కర్నూలు ఎమ్మెల్యేగా, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులుగా, పార్లమెంటు సభ్యులుగా, పార్లమెంటరీ కమిటీల చైర్మన్గా వారు చేసిన విశిష్ట సేవలు, చేసి చూపించిన అభివృద్ధి ఓ బ్రాండ్. వినూత్నమైన ఆలోచనలతో, నిత్య నూతనమైన నిర్ణయాలతో పోటీ లేని గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన ద గ్రేట్ బిజినెస్ టైకూన్. రాజకీయం అంటే కేవలం ఆస్తుల సమపార్చన కాదు. రాజకీయం అంటే దోపిడీ, దౌర్జన్యం, ఫ్యాక్షనిజం కాదు. రాజకీయం అంటే మన హక్కుల పరిరక్షణని భావించి రాయలసీమ హక్కుల ఐక్యవేదిక స్థాపించి రాయలసీమకు నీళ్ల కోసం, నిధుల కోసం, అభివృద్ధి కోసం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పరితపించిన దార్శనికుడు, గలమెత్తిన ధీరుడు, రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమకు జరిగే అన్యాయం గురించి గర్జించిన వీరుడు. కర్నూలులో వరదలు ముంచెత్తినప్పుడు నాటి ముఖ్యమంత్రి శ్రీ కొనజేటి రాజశేఖర్ గారిపై ఒత్తిడి తెచ్చి శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తించి కర్నూలు నగరాన్ని కాపాడిన మన రక్షకుడు. కర్నూలులో అడుగడుగున వారి అభివృద్ధి ముద్రలు, కుల మతాలకు అతీతంగా కట్టించిన కళ్యాణ మండపాలు, షాదీఖానాలు, చర్చలు, టీజీవీ కళాక్షేత్రాలు, తాగునీటి సదుపాయాలు, ప్రజలందరికీ ఉపయోగపడే సేవా కార్యక్రమాలు. ప్రతి సంవత్సరం వారి జన్మదినాన్ని పురస్కరించుకొని పేదలకు చేసే ఉచిత వివాహాలు, అడిగిన వారికి కాదనకుండా చేసే సహాయాలు, లెక్క లేనన్ని దాన ధర్మాలు వారికి భగవంతుడు ప్రసాదించిన ఆశీర్వచనాలు. కర్నూలు ప్రజలకు అవి మహావరప్రసాదాలు. అధికారంలో ఉన్నప్పుడు ఆచరణ సాధ్యం కాని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆ తప్పును కూటమి ప్రభుత్వంపై రుద్దడం సిగ్గుచేటని ఎమ్మిగనూరు శాసనసభ్యుడు డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి విమర్శించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి, డీసీ ఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఎలాంటి అనుమతులు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారని, దీనిపై తెలంగాణకు చెందిన కొందరు
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించగా ఈ ప్రాజెక్టు నిలిపివేయాలని ఆదేశించిన విషయాన్ని తెలిపారు. ఆచరణ సాధ్యం కాని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రారంభించిందని, నిందలు మాత్రం కూటమి ప్రభుత్వంపై వేస్తోందని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఒక చుక్క నీరు కూడా అందదని, అలాంటిది రాయలసీమకు ఏమి ఉపయోగపడుతుందని ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రజలు వాస్తవాలను గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దుష్ప్రచారాన్ని ఖండించాలని కోరారు. ఈ రోజు ఇరిగేషన్ ఇంజనీర్లు కూడా కన్ఫ్యూజ్ అయ్యే విధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరు పెట్టి ఇక్కడ నుంచి మీరు ఎస్ఆర్ఎంసీ ద్వారా సోమశిల, నెల్లూరుకు, అటుపక్క చిత్తూరుకి రేపు భవిష్యత్తులో తీసుకెళ్తారని చెప్పి ఒక్క ఒట్టు కూడా అనంతపురంకు, కర్నూలుకు రానటువంటి ఈ ప్రాజెక్టుని రాయలసీమ ప్రాజెక్ట్ అని చెప్తూ పాపం రాయలసీమకి ఏదో అన్యాయం జరిగేటువంటి కార్యక్రమాలు జరిగినాయని చెప్పి మీరు చేసే డ్రామా రాయలసీమ ప్రజలకు అంత స్పష్టంగా అర్థమైపోయింది. మీరు ఈరోజు మరొక విషయం చెప్పాలంటే హెచ్ఎన్ఎస్ఎస్ అంద్రినీవా ఇది ఒక చరిత్ర. 3850 క్యూసెక్స్ ఈరోజు కెపాసిటీని పెంచి 770 కిలోమీటర్లు చిట్ట చివరి వరకు ఈరోజు నీళ్ళు తీసుకెళ్లిన ఘనత రాయలసీమకు ఒక అపర భగీరథుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గర్వంగా చెప్పు. మరి ఈ రకమైన పనులు చేసి గతంలో 2000 కెపాసిటీ లేనటువంటి అంద్రినీవాని వెడల్పు చేసి ఇన్ని రకాలుగా చిట్ట చివరి ప్రాంతానికి కూడా మడకశిర బ్రాంచ్ కినాలు అదే రకంగా చివరకు ఉన్నటువంటి ఆ యొక్క తుప్పాలు ఎక్కువ నీళ్ళు తీసుకెళ్ళిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి అవుతాయి కాదా? మరి ఇటువంటి పనులు చేసిన వ్యక్తి రాయలసీమ ద్రోహ. రాయలసీమ పేరు పెట్టి కర్నూలుకు, అనంతపురం జిల్లాకు అదే రకంగా ఒక్క నీటి పట్టు కూడా రాకుండా పేరు మాత్రం పెట్టి ఈరోజు ద్రోహం చేస్తున్నటువంటి మీరా రాయలసీమ ద్రోహం జగన్మోహన్ రెడ్డి అడుగుతుంది. మరి అదే కాకుండా చివరిగా ఏదైతే పట్టిసీమ, ఇదే పట్టిసీమ ఒక లిఫ్ట్ గురించి మాట్లాడినప్పుడు గోదావరి కృష్ణ అనుసంధానం చేసుకుంది. ఆ రోజు 80 టీఎంసీల నీళ్లు అటుపక్క శ్రీశైలం బ్యాక్వాటర్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మన రాయలసీమ అవసరాలకు కృష్ణా నీటి వాటాన్ని వినియోగించుకుంటూ అక్కడ నిలబెట్టిన నీళ్ళని రాయలసీమకి ఇచ్చి కొన్ని వేల లక్షల కోట్ల పంటలు కావాలనే మాట వాస్తవం కాదా? ఒక లిఫ్ట్ ఇరిగేషన్ చేసినప్పుడు ఇదే వైసీపీ నాయకులు ఆ రోజు పంపులతో నీళ్ళు ఇస్తారని చెప్పి అపహాస్యం చేశారు. మరి ఆ నీళ్ళు ఈరోజు మా ప్రాంతంలో గాజుల ప్రాజెక్టు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు ఈరోజు గోదావరి కృష్ణ అనుసంధానం ద్వారా పట్టిసీమ రికార్డు సమయంలో పూర్తి చేసి 80 టీఎంసీలు ఇచ్చినటువంటి చరిత్ర రాయలసీమ ఇచ్చిన చరిత్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మరి మేము లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టి ఈరోజు రాజకీయ డ్రామాలకు, రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడానికి సాక్షి ఛానల్లో చూస్తే చాలా ఆశ్చర్యభావం, చాలా గట్టిగా మాట్లాడుతూ చెప్తున్నారు. ఏమంటున్నారంటే నమస్తే అన్న తెలంగాణ పేపర్ 80% పూర్తయింది చెప్తున్నారు ఈ ప్రాజెక్ట్. అదే రకంగా ఈనాడులో చెప్పారంట పత్రిక, ఈనాడు కరపత్రిక అని చెప్పి ఆ ఈనాడు పేపర్లో ఏమాత్రం పూర్తి కాలేదని చెప్తున్నారని చెప్పి ఒక తప్పుడు వందవైఖరి ఏ రకమైన ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఒక అమోఘమైనటువంటి రాయలసీమ రైతాంగానికి మొత్తం కూడా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్తో ఎంతో మేలు జరుగుతుందనే విధంగా, ఈ ప్రాజెక్టు ఆగడం వల్ల రాయలసీమకు పూర్తి అన్యాయం జరుగుతుందనే విధంగా మీరు పాపం మీ ఉనికిని కాపాడుకోవడానికి ఏదో ఒక సమస్యని తెచ్చి రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా రాయలసీమ ప్రజల్ని ఓన్ చేసుకోవాలని చెప్పి మీరు పడుతున్న తపన చూస్తుంటే చాలా సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రాంతానికి ఈరోజు ఒక గొడ్డలిపెట్టుగా ఉండేటువంటి తప్పుడు ప్రాజెక్టు తీసుకొచ్చాను. కేవలం మీ డబ్బు ధనదానం కోసం చేసినటువంటి ఈ ప్రాజెక్టు తప్ప ఏ రకంగా ఉపయోగపడుతుంది మరొకసారి అడుగుతుంది. అంటే మీరు ఇక్కడ నుంచి సోమశిలకు, నెల్లూరుకు ఎస్ఆర్ఎంసీ ద్వారా తీసుకెళ్లేటువంటి నీళ్లు హెచ్ఎన్ఎస్ఎస్కు లెవెల్స్ కూడా సంబంధం లేని ఈ ప్రాజెక్టు ఏ రకంగా మన జిల్లా నాయకులు కానీ మిగిలినటువంటి వైసీపీ నాయకులు కానీ రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్ట్ అని చెప్పి ఏ రకంగా మీరు మాట్లాడారు. కాబట్టి ఈరోజు ఏదైతే మీరు చేస్తున్న డ్రామా ప్రజలకు పూర్తిగా అర్థమవుతుంది. సాక్షి ఛానల్ పెట్టుకొని రాయలసీమ ద్రోహం అని చెప్పి మీరు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల్లో ఒక చిన్న చరిత్ర చెప్పాలి. ఎందుకంటే ఒక 4-5 ప్రాజెక్టు ముఖ్యమైన విషయాలు. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నటువంటి అంశాలు 18 నెలల్లో ఈరోజు మీరు కొన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఇరిగేషన్లో కనీసం గ్రీసు కానీ, ఓఎండ్ఎం మేనేజ్మెంట్ కానీ కనీసం ఒక గేటు కూడా పెట్టినటువంటి పరిస్థితిలో
మీరు ప్రజలు మాకు అధికారం బదలా ఇచ్చిన తర్వాత ఏ రకమైన చర్యలు తీసుకొని ఎటువంటి ప్రాజెక్టుకి ఏ రకంగా పనులు చేశారంటే ఒకసారి చూస్తే మీరు అన్నమయ్య ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజున కనీసం ఆ గేటుని పట్టించుకునే దాఖలాలు లేదు. ఎన్జిటి స్టే ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతం మీద ప్రేమతో కొనసాగించాడు. ఈ పని అయిపోయింది. దీని ఆశాస్పదం ఏమంటే ఒక్క చుక్క నీళ్లు కర్నూలుకు అనంతపురంకు రానటువంటి ఆ ప్రాజెక్టులకి మన కర్నూలు వైసీపీ నాయకులు ఫోటోలు దిగి చెప్తారు. రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టుని ఈరోజు ఆపడం జరిగింది. 80% పనులు జరిగినాయి. ఏం చేశారు మీరు? అనేక మెలికలు పెడుతూ భూసేకరణ పేరు మీద, నీటి కేటాయింపుల పేరు మీద ఎన్జిటి మీకు స్టే ఇచ్చిన తర్వాత కనీసం ఆ ఎన్జిటి స్టేని ఏ రకంగా తప్పించుకొని ముందుకు పోవాలని చెప్పి తాగునీటి అవసరాలకు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి యొక్క డిపిఆర్తో పెట్టడం, ఇలా రకరకాల కోణాల్లో మీరు కొనసాగిస్తూ మట్టి పనులు చేసుకొని సిడి అండ్ ఏదైతే సిఎంఎన్ సిడి వైద్యులకు గాను దగ్గర 17.7% పనులు పూర్తయినాయని చెప్పి 882 కోట్ల రూపాయలు ఈరోజు డబ్బును మట్టి పనులు చేసుకొని మొత్తం దోపిడీ చేసుకోవడం జరిగింది. ఇది జరగడమే కాకుండా ఎన్జిటి నుంచి 2.63 కోట్ల రూపాయలు ఈరోజు మీ మీద ఫైన్ వేశారు. ఆ ఫైన్ వేసిన డబ్బు కానీ అదే రకంగా 782 కోట్ల రూపాయలతో ఈరోజు మీరు మీ ధనదాహంతో ఈ ప్రాజెక్టును అడ్డం పెట్టి దోపిడీ చేసిన డబ్బులు కానీ ఇవి ప్రజల డబ్బులు కాదా? ప్రజాధనాన్ని మీరు ఈరోజు వృధా చేసినప్పుడు రాయలసీమ ప్రాంతంలో కనీసం 2 జిల్లాలకు ఒక చుక్క రానటువంటి నీళ్ళు రానటువంటి ఈ ప్రాజెక్టుని రాయలసీమ అని పేరు పెట్టి బ్రహ్మాండమైన డ్రామా ఆడుతూ ఈ రోజు కూడా ఆచరణ సాధ్యం కానటువంటి ప్రాజెక్టుని ఎందుకు చెప్తున్నామంటే ఈ రకంగా మీరు చేసిన చర్యల వల్ల డబ్బులు కొట్టేయడం వల్ల మట్టి పనులు చేసుకొని కేవలం ఈ డ్రామా ఆడటం వల్లనే ఈ చర్యలు జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. అప్పులు మీ జోబులు లేకపోవడం, అనేక స్కామ్స్, ఈరోజు మద్యం స్కామ్ అయినా, ఇసుక స్కామ్ అయినా, ల్యాండ్ స్కామ్ అయినా, ఈ ఇరిగేషన్ స్కామ్స్ అయినా కూడా ఈరోజు మీ మీద కోర్టులో ముక్కలుగా ఈరోజు మరి రాష్ట్ర చరిత్రలో కానీ ఈ దేశ చరిత్రలో కానీ ఎవరి మీద పెట్టనన్ని కేసులు ఈ వైసీపీ వాళ్ళ మీద పెట్టి ఈరోజు జరుగుతున్నది వాస్తవంగా దాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి మరి జనసేన నాయకుడు మరి ఆయన కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్కటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళంతా అనేక పరిశ్రమల్ని, అనేక సంస్థల్ని ఈ రాష్ట్రానికి తీసుకొస్తూ ఓర్వకల్ హబ్బుగా ఈ జిల్లాని డెవలప్మెంట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు ఏ విధంగా ఈ అభివృద్ధిని ఆపాలని ఈ విధంగా మీరు అనేక విధాలుగా ఎంత బురద జల్లినా కూడా అది మీ ముఖం పైన పడుతుంది కానీ మరి రాష్ట్ర ప్రజల నిర్ణయాన్ని మారదని సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. దీన్ని మానుకోమని, ఈ కుహన రాజకీయాల్ని, విమర్శల్ని మానుకొని మా అభివృద్ధికి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన నాణ్యత కలిగిన పరిష్కారాన్ని చూపించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కర్నూలు డివిజన్లో రెవెన్యూ క్లినిక్, రెవెన్యూ స్పెషల్ క్యాంపుల ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారం, ఇనాం, చిక్కుల భూములు, రీసర్వే ప్రక్రియ తదితర అంశాలపై ఆర్డీఓ, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మిగిలిన శాఖలతో పోలిస్తే రెవెన్యూ శాఖకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వస్తాయని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రైతుల భూ సమస్యలు, చిన్న చిన్న సాంకేతిక కారణాలతో రిజిస్టర్ చేసిన భూములు ఇనాం భూములుగా చూపబడటం, ఇలాగే నిషేధిత జాబితాలో పొరపాటున చేర్చబడటం వంటి సమస్యలు జిల్లాలో అధికంగా ఉండి పరిష్కారం కాకుండా నిలిచిపోవటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ తెలిపారు. భూ సమస్యలు పరిష్కారం కాకపోవటం వల్ల రైతుల పిల్లల చదువులు, వివాహాలు వంటి కుటుంబ అవసరాలు ఆలస్యం అవుతున్నాయని, ఇది ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తోందని కలెక్టర్ తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ సమగ్రంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రెవెన్యూ క్లినిక్లు, స్పెషల్ డ్రైవ్లు నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన
నియమ నిబంధనల ప్రకారం నెల రోజుల వ్యవధిలో ఈ అర్జీలను త్వరితగతిన పరిష్కరించి ప్రజలు సంతృప్తి చెందే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వచ్చిన అర్జీలకు వెంటనే నోటీసులు ఇచ్చి నిర్దేశిత గడువులోపు వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కర్నూలు ఆర్డీఓను ఆదేశించారు. నిన్న పత్తికొండ డివిజన్లో రెవెన్యూ క్లినిక్, రెవెన్యూ స్పెషల్ క్యాంపుల ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారంపై నిర్వహించిన సమావేశంలో అర్జీలను పరిశీలించి వాటికి సంబంధించిన రికార్డులను వెరిఫై చేసి దాదాపుగా 688 అర్జీలను పరిష్కరించడం జరిగిందన్నారు. పరిష్కారం చేసిన అర్జీలకు 2-3 రోజులలో ఉత్తర్వులు ఇచ్చే విధంగా ఆర్డీఓలకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా జీరో ఖాతా, జీరో సర్వే నంబర్ మరియు జీరో ఎక్స్టెంట్ వంటి సమస్యలను గుర్తించి వెంటనే సరిదిద్దాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డిఆర్ఓసి వెంకటనారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, కర్నూలు డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, సెక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో కలుద్దాం. నమస్తే.